A pleasant good morning everyone. So welcome back to our channel and as well as our class. So today in this session we are going to discuss about 10th class of physical science, that is about the PS topic of acids bases lab activities. So మనకు ఆల్రెడీ 10th class physics లో acids bases and salts unit లో lab activities కొన్ని ఉంటాయండి. So those lab activities we are going to discuss today in this session. So before going to discuss about the lab activities, so the name of the topic once again I would like to recollect is about the acids and bases. So acids and bases సంబంధించినటువంటి lab activities discuss చేసే ముందు, so we need to recollect what is the meaning of an acid and what is the meaning of a base. అసలు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దన్ యాసిడ్ అండ్ మీనింగ్ ఆఫ్ అన్ బేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ యాసిడ్. సో అసలు యాసిడ్ అంటే ఏంటి? సో హౌ కెన్ యూ డిఫైన్ అన్ యాసిడ్? సో acid is nothing but the substances, listen carefully, the substances which produces H3O plus ions. Okay, the substances which produces H3O plus ions. ఇక్కడ సింబల్ చూడండి, H3O ప్లస్ అని చెప్తున్నాం. ప్లస్ అంటే ఒక అయాన్, ఒక పవర్, ఒక కాన్సన్ట్రేషన్ ఉందని అర్థం. సో ఏ సబ్స్టెన్సెస్ అయితే H3O ప్లస్ అయాన్స్ని aqueous సొల్యూషన్స్లో ప్రొడ్యూస్ చేస్తాయో those substances are known as acids. Okay, got it or not? ఈ H3O plus ions కూడా ఎందులో ప్రొడ్యూస్ చేయాలి? aqueous solution. Okay, aqueous solution is nothing but water solution. Got it or not? So aqueous solution లో ఏ సబ్స్టెన్సెస్ అయితే H3O plus ions ప్రొడ్యూస్ చేస్తాయో those substances are known as acids. Got it or not? And coming to the base, what is the meaning of base? అసలు బేస్ అంటే ఏంటంటే the substances which produces OH minus ions. Okay, ఇక్కడ చూడండి మైనస్ ఉంది. సో మైనస్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ద పవర్ అండ్ అగైన్ అయాన్. ఓకే, ఇక్కడ పాజిటివ్ అయాన్, ఇక్కడ నెగిటివ్ అయాన్. సింపుల్గా చెప్పాలంటే H3O ప్లస్ అయాన్స్ని కనుక యాక్వియస్ సొల్యూషన్లో ప్రొడ్యూస్ చేయగలిగితే those substances are known as acids. In the same way, the substances which produces OH minus ions ఇన్ aqueous solution, సేమ్ ఇదే aqueous solution లో ఏ సబ్స్టెన్సెస్ అయితే OH మైనస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయో those substances are known as bases. Got it or not? So it's the minimum definition point of view, it is a difference. అసలు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to understand that one. Got it or not? So generally acid can be defined as the substances which produces H3O plus ions in aqueous solution is known as acid. In the same way, the substances which produces OH minus ions in aqueous solution is known as base. So generally మన lab activities చేసేటప్పుడు we are taking generally in the place of acid place లో మనం ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం. ఓకే, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం సింపుల్గా షార్ట్ కట్లో HCl కింద తీసుకుంటాం. సేమ్ వే మనకి H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి, ద మోస్ట్ పవర్ఫుల్ కెమికల్. ఓకే, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. ఇట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద కెమికల్స్. ఓకే, సో H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇన్ ద సేమ్ వే బేసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ల్యాబ్ యాక్టివిటీస్లో ఎక్కువగా మనం తీసుకునేది NaOH. ఓకే, ఏం తీసుకుంటామండి? NaOH. Na అంటే సోడియం, OH అంటే బేస్ అంటే అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సోడియం, OH అంటే హైడ్రాక్సైడ్, కాబట్టి దీన్ని సోడియం హైడ్రాక్సైడ్. Na అంటే సోడియం అండి, సింబల్ Na అంటే మనం ఏమని చెప్తాం? సోడియం అని చెప్తాం. OH అంటే హైడ్రాక్సైడ్, కాబట్టి NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. ఇన్ ద సేమ్ వే KOH అంటే K అంటే పొటాషియం, OH అంటే హైడ్రాక్సైడ్, కాబట్టి పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్. ఇన్ ద సేమ్ వే H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దిస్ ద ఫండమెంటల్స్ వీ నీడ్ టు నో. సో జనరల్గా మన ల్యాబ్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాసిడ్స్ని బేసిస్ ప్లేస్లో మనం జనరల్గా తీసుకుంటాం. గాట్ ఇట్ ఆర్ నాట్? సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ల్యాబ్ యాక్టివిటీస్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ప్రొడ్యూసెస్ H3O ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే OH మైనస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. అండ్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద బేస్, sodium hydroxide, potassium hydroxide. So up to now it is clear to everyone or not? So now we are going to enter into the general questions.
ఓకే, సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఫస్ట్ క్వశ్చన్, లెట్ మీ టెల్ యూ దట్ వన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద what happens, listen carefully, the first question is asking about the fundamentals. What happens when acid and base mix up with the water? ఓకే, ఒక యాసిడ్ కానీ ఒక బేస్ కానీ వాటర్తో మిక్సప్ అయితే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో జనరల్గా యాసిడ్ అంటే ఏంటి, H3O ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. H3O ప్లస్ అయాన్స్ ఉన్నటువంటి ఒక యాసిడ్ని మళ్ళీ వాటర్లో మిక్సప్ చేస్తే ఏమవుతుంది, ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాటర్లో ఎంతవరకు అయితే కరగాలో కరిగి H3O ప్లస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే బేస్ కూడా ఎంతవరకు డిజాల్వ్ అవ్వాలో చేసి అందులో OH మైనస్ వస్తుంది. అలా కాకుండా ఇంకా మనం ఎక్సెస్గా యాసిడ్ని కానీ బేస్ని కానీ వాటర్లో కనుక మనం మిక్సప్ చేస్తే దీని యొక్క కాన్సన్ట్రేషన్స్ తగ్గిపోతాయి. లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో వెన్ ఎవర్ అన్ యాసిడ్ ఆర్ బేస్, సో H3O ప్లస్ అంటే ఏంటి, యాసిడ్, OH మైనస్ అయాన్ అంటే ఏంటి, బేస్. సో వెన్ ఎవర్ అన్ యాసిడ్ ఆర్ బేస్ if it is going to be mixed up with the water, there will be decrease in the concentration of H3O plus and OH minus ions. ఓకే, ఎక్సెస్గా వాటర్లో కనుక ఒక యాసిడ్ని కానీ ఒక బేస్ని కానీ మిక్సప్ చేస్తే ఏమవుతుంది, దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్, ఇంక్రీజ్ కాదు డిక్రీజ్ అవుతుంది. ఓకే, దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ అయితే H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అదే బేస్ మిక్సప్ చేస్తే OH మైనస్ అయాన్ తగ్గుతుంది. సో ఇట్స్ ద జనరల్ క్వశ్చన్. Got it or not? So what happens when acid or base mix up with the water? So దీనికి ఆన్సర్ ఎలా రాస్తాం, whenever an acid is mixing up with the water, there will be decrease in the concentration of H3O plus ions. In the same way, whenever a base is going to be mixed up with the water, there will be decrease in the concentration of OH minus ion. Is it clear or not? So the next one we are going to discuss about the జనరల్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మనకి వై డస్ నాట్ డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. డిస్టిల్డ్ వాటర్ మనకి ఎలక్ట్రిసిటీని ఎందుకు కండక్ట్ చేయదు, నార్మల్ వాటర్ అయితే కండక్ట్ చేస్తుంది, బట్ డిస్టిల్డ్ వాటర్ మనకి కండక్ట్ చేయదు. అసలు డిస్టిల్డ్ వాటర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్? అసలు డిస్టిల్డ్ వాటర్ అంటే ఏంటి అంటే, జనరల్ వాటర్కి డిస్టిల్డ్ వాటర్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం డిస్టిల్డ్ వాటర్ ఎక్కడ వాడతాం అంటే, మనకి ఇన్వర్టర్ ఉంది కదండి, హోమ్ అప్లయన్సెస్లో కానీ షాప్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ. సో మనకి ఇన్వర్టర్ ఉంటుంది, ఇన్వర్టర్ బ్యాటరీ. ఓకే, ఆ ఇన్వర్టర్ బ్యాటరీలో మనకి వాటర్ పోస్తూ ఉంటారు. దట్ వాటర్ ఈజ్ కాల్డ్ డిస్టిల్డ్ వాటర్. ఈ డిస్టిల్డ్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు, అంటే పాస్ అయ్యేటట్టుగా చేయదు. ఎందుకు అంటే అందులో H3O అండ్ OH మైనస్ అయాన్స్ రెండూ కూడా సేమ్గా ఉంటాయి. సో ఎక్కడైతే యాసిడ్ బేస్ ఈక్వల్గా ఉంటాయో that condition is called as the neutralized condition. అంటే acid is going to be neutralized with the base, the same way base is going to be neutralized with the acid, so that we can say that both the concentrations of acid and as well as base. So in terms of acid we are saying H3O plus, and in terms of base we are saying OH minus ion. So you can say that in distilled water H3O plus ions and OH minus ions concentrations are same in nature. ఓకే, రెండు సేమ్గా ఉండడం వల్ల డిస్టిల్డ్ వాటర్ ఈజ్ ఇన్ న్యూట్రల్ కండిషన్, న్యూట్రల్గా ఉంటుంది. అది యాసిడ్ అవ్వదు, బేసు అవ్వదు. ఎందుకంటే యాసిడ్ అవ్వాలంటే ఖచ్చితంగా H3O ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉండాలి, బేస్ అవ్వాలంటే OH మైనస్ అయాన్స్ ఎక్కువ ఉండాలి. అలా కాకుండా మనం ఏం చెప్తున్నాం, ఇన్ డిస్టిల్డ్ వాటర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ H3O అండ్ OH మైనస్ అయాన్స్ ఆర్ సేమ్ అని చెప్తున్నాం. సేమ్గా ఉన్నాయంటే డిస్టిల్డ్ వాటర్ ఏ నేచర్లో ఉంది, న్యూట్రల్ ఇన్ నేచర్. వీఆర్ సేయింగ్ దట్ వన్ యాజ్ న్యూట్రల్, అంటే యాసిడ్ కాదు బేసు కాదు. సో ఇట్ డజంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. దిస్ ఇస్ ద సెకండ్ జనరల్ క్వశ్చన్, వై డజంట్ డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అంటే, డిస్టిల్డ్ వాటర్ ఈజ్ హ్యావింగ్ H3O plus ions concentration and as well as OH minus ion concentration are similar in nature. So distilled water is said to be in the neutral medium, so it doesn't conduct electricity. Got it or not? So this is the second general question. Now we are going to enter into the lab activities. Okay, now we are going to enter into the lab activities. So lab activities lo first lab activity is nothing but, listen carefully, the first lab activity we are going to discuss is about reaction of acid. Listen carefully, reaction of acid with metals. First lab activity ఏంటండి, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్. ఒక యాసిడ్ అనేది మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి రియాక్షన్ ఏం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది,
అనేది మనం అబ్జర్వ్ చేసి వీ నీడ్ టు కండక్ట్ దట్ ల్యాబ్ యాక్టివిటీ. ద ఫస్ట్ ల్యాబ్ యాక్టివిటీ ఈస్ అబౌట్ రియాక్షన్ ఆఫ్ అన్ యాసిడ్ which is going to be reacted with the metal. So what would be the output it is going to produce there? Okay, so ఇందాక చెప్పుకున్నట్టుగా మనం యాసిడ్ ప్లేస్లో జనరలీ వీఆర్ టేకింగ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తీసుకుంటున్నాం. ఓకే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెటల్, సో మెటల్స్ ప్లేస్లో మనం హియర్ వీఆర్ టేకింగ్ జింక్ సింబల్ Zn. Zn స్టాండ్స్ ఫర్ జింక్, ZINC. సో ZINCని మనం షార్ట్ కట్లో జింక్ కింద నోట్ చేస్తాం. Okay, so finally we are going to say that so whenever an acid is going to react with the metal, which gas is going to evolve? So finally ఏ gas evolve అవుతుంది అనేది మనం we need to find out that one. Okay, మనకు one more question అడుగుతాడు. So what is the name of the gas that is going to evolve whenever an acid is going to react with the metal? యాసిడ్ మెటల్తో కలిస్తే ఏ గ్యాస్ వస్తుంది? సో జనరల్గా ఇక్కడ మన యాసిడ్ కింద ఏం తీసుకుంటున్నాం? హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే నేను జనరల్గా బ్యాలెన్స్ చేసి చెప్తాను. ఓకే, జింక్. ఓకే, సో యాసిడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద మెటల్. సో HCl అంటే యాసిడ్, జింక్ అంటే మెటల్, Zn అంటే ఏంటంటే జింక్. ఓకే, సో ఫైనల్లీ యాసిడ్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద మెటల్. సో ఇక్కడ మనకి ఏ గ్యాస్ రావాలంటే హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వాలండి. హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సీ దట్ ఇక్కడ H అంటే హైడ్రోజన్, Cl అంటే క్లోరైడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉన్నటువంటి HClలో Cl ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద Zn. ఓకే, జింక్ ఏమవుతుంది? జింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు మిక్స్ అప్ విత్ ద క్లోరిన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే జింక్ క్లోరిన్తో కలిసి జింక్ క్లోరైడ్ ZnCl, అవునా కదా? సో మనకి ఇక్కడ ఫైనల్గా ఏం ఫామ్ అవుతుంది? ZnCl2, జింక్ క్లోరైడ్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ Zn అనేది Clతో రియాక్ట్ అయిపోయి ఇంకా ఫైనల్గా మనకి ఏం మిగిలింది? హైడ్రోజన్ ఈజ్ ద ఓన్లీ గ్యాస్ దట్ ఈస్ గోయింగ్ టు లిబరేట్ దేర్. నేను ఇంకా బ్యాలెన్స్ చేయలేదు. సో జనరల్గా మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఐఎమ్ సేయింగ్ ఓన్లీ అవుట్లైన్ వితౌట్ బ్యాలెన్సింగ్ ద రియాక్షన్. ఓకే, సో నేను ఇక్కడ బ్యాలెన్సింగ్ అండ్ నేను నెంబర్స్ వేయట్లేదు, ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ సేయింగ్ దట్ వన్. ఓకే, సో వెన్ ఎవర్ అండ్ యాసిడ్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద మెటల్, సో దిస్ మెటల్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద క్లోరిన్. సో Zn plus Cl gives rise to ZnCl, జింక్ క్లోరైడ్ అంటుంది, జింక్ క్లోరైడ్ ప్లస్ ఫైనల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు liberate the hydrogen gas there. So finally we can say that whenever an acid, if it reacts with the zinc or the metal, which gas is going to evolve here? ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ ఎలా ఎవాల్వ్ అవుతుంది? సో హౌ కెన్ యూ సే అని చెప్పేటప్పటికి తెలుసుకోవాలంటే ల్యాబ్ యాక్టివిటీ మనం కండక్ట్ చేయాలి. ఇన్ ద సేమ్ వే సెకండ్ యాక్టివిటీ ఏం చేస్తాం? రియాక్షన్ ఆఫ్ బేస్. ఓకే, సో రియాక్షన్ ఆఫ్ ఇందాక యాసిడ్ తీసుకున్నాం, ఇప్పుడు బేస్ తీసుకున్నాం. ఇన్ ద సేమ్ వే మెటల్, మళ్ళీ మెటల్తో ఎలా రియాక్ట్ చేస్తాం? సో నౌ యూఆర్ టేకింగ్ బేస్. సో బేస్ ప్లేస్లో మనం జనరల్గా ల్యాబ్ యాక్టివిటీస్లో NaOH తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? NaOH తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే మళ్ళీ మెటల్ ప్లేస్లో ఇందాక మెటల్ ప్లేస్లో ఏం తీసుకున్నాం? జింక్ తీసుకున్నాం. ఇన్ ద సేమ్ వే అగైన్ ఐఎమ్ టేకింగ్ జింక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెటల్. యాసిడ్ ప్లేస్లో అయితే HCl, బేస్ ప్లేస్లో అయితే NaOH. లిజన్ కేర్ఫుల్లీ, యాసిడ్ ప్లేస్లో HCl, బేస్ ప్లేస్లో NaOH. మెటల్ ఈజ్ ద సేమ్ హియర్. సో అగైన్ ఫైనల్లీ సో మళ్ళీ ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది త్రూ చేయాలి? హైడ్రోజన్ ఎలా వస్తుందో చూడండి మళ్ళీ అగైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే NaOH, సోడియం హైడ్రాక్సైడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద మెటల్. సో దట్ అగైన్ ద జింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ NaO. NaOHలో H తప్ప NaOతో Zn కలిసి సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో Zn2O2, Zn2O2 అంటాను. ఓకే, Na2 ZnO2. ఓకే, ఓకే, Na2 ZnO2 అంటే దీన్ని మనం సోడియం జింకేట్ అని చెప్తాము. ఓకే, సోడియం జింకేట్ అంటే NaO ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద జింక్. సో దట్ NaO అనేది జింక్తో రియాక్ట్ అయ్యి సోడియం జింకేట్ ఫామ్ అయితే ఇంక మిగిలింది ఏంటి మనకి? హైడ్రోజన్ ఈస్ గోయింగ్ టు బి లెఫ్ట్ ఓవర్ దేర్. ఇక్కడ ఫైనల్ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అంటే ఫైనల్ యూ కెన్ సే దట్ వెన్ ఎవర్ అన్ యాసిడ్ ఆర్ బేస్, if it is going to react with the metal, which gas is going to evolve finally? Hydrogen gas is going to evolve. సో ఇప్పుడు ఫైనల్గా యాసిడ్ హైడ్రోజన్ ఎలా లిబరేట్ చేసింది, అలాగే బేస్ ఎలా లిబరేట్ చేసింది మనం చూడాలి. ఓకే, సో హైడ్రోజన్ గ్యాస్ ఎలా వస్తుంది అని మనం తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ వన్ టెస్ట్ ట్యూబ్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం అండి. సో అంతకంటే ముందు ఒక స్టాండ్ తీసుకుని, ఓకే లిజన్ కేర్ఫుల్లీ, సో బేస్ హియర్.
So generally rough diagram and drawing. So this is the main stand, and with the help of this screw supporting stand I am taking one supporting stand here to fix the test tube. Okay, listen carefully. So ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక రబ్బర్ కార్క్ పెడతామండి. ఓకే, సో యూఆర్ ప్లేసింగ్ వన్ రబ్బర్ కార్క్ హియర్. సో ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ లో ఫస్ట్ ఏం తీసుకున్నాం, యాసిడ్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ మెటల్. ఓకే, సో యాసిడ్ కింద ఏం తీసుకున్నాం మనం, ఫస్ట్ HCl తీసుకున్నాం, అవునా కదా. సో HCl డైల్యూట్ HCl తీసుకున్నాం, కాన్సన్ట్రేటెడ్ కాదు, డైల్యూట్ HCl తీసుకున్నాం. అండ్ దట్ యాసిడ్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద మెటల్ ప్లేస్ ఏం తీసుకున్నాం, జింక్ గ్రాన్యూల్స్, అంటే జింక్ గ్రాన్యూల్స్ కొన్ని వేయాలండి. ఓకే, సో వాటి మనం ఏమంటాం, జింక్ గ్రాన్యూల్స్. అంటే ఫైనల్లీ ఆర్ సేయింగ్ యాసిడ్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద మెటల్ పీసెస్ సో దట్, సో ఈ రబ్బర్ కార్క్ ద్వారా వీఆర్ ప్లేసింగ్ వన్ డెలివరీ ట్యూబ్. సో దీన్ని మనం ఏమంటామండి, డెలివరీ ట్యూబ్ మనం ఇలా పాస్ అవుట్ చేస్తూ, సో వీఆర్ టేకింగ్ వన్ బాత్ అవుట్ సైడ్, ఒక టబ్ బాత్ లను తీసుకుని అందులో మనం సోప్ వాటర్ ప్లేస్ చేయాలి. ఓకే, సో దిస్ వన్ ఈజ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సోప్ వాటర్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే సోప్ వాటర్ తీసుకుంటాం. సో ఫైనల్లీ వీ కెన్ డిటర్మైన్ దట్ ఎప్పుడైతే మనకి యాసిడ్ HCl ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ మెటల్ జింక్, సో దట్ జింక్ క్లోరైడ్ ఫామ్ అయిపోయి హైడ్రోజన్ గ్యాస్ వస్తుందని చెప్పాం కదండి. సో దిస్ హైడ్రోజన్ గ్యాస్ ఈస్ గోయింగ్ టు పాస్ ఓవర్ త్రూ దిస్ డెలివరీ ట్యూబ్. అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ గ్యాస్ పాస్ అయ్యి ఈ సోప్ వాటర్తో మిక్సప్ అయిందో, ఇట్ ఈస్ కాజింగ్ సమ్ బబుల్స్, కొన్ని బుడగలు వస్తాయి కదండి, బుడగలు మనం బబుల్స్ అంటాం. సో ఇప్పుడు వచ్చినటువంటి గ్యాస్ ఏ గ్యాస్ మనం ఎలా ప్రూవ్ చేస్తాం, హైడ్రోజన్ గ్యాస్ ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఇట్లా మనకి గ్యాస్ బబుల్స్ మనకి ఎయిర్ ఉంటుంది, అవునా కదా. సో ఈ గ్యాస్ బబుల్ దగ్గరికి ఒక బర్నింగ్ క్యాండిల్ తీసుకురావాలి. సో బర్న్ అవుతున్నటువంటి ఒక క్యాండిల్ తీసుకొచ్చి ఆ గ్యాస్ బబుల్స్ దగ్గర పెడితే దట్ క్యాండిల్ ఈస్ గోయింగ్ టు పుట్ ఆఫ్ విత్ ద పాప్ సౌండ్. ఓకే, టప్ అని చెప్పి ఒక పాప్ సౌండ్తో అది పుట్ ఆఫ్ అయిపోతుంది. పుట్ ఆఫ్ అంటే ఆరిపోవడం జరుగుతుంది. ఓకే, సో పుట్ ఆఫ్ అయిపోవడం అంటే అది ఒక పాప్ సౌండ్తో పుట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఒక పాప్ సౌండ్తో అది పుట్ ఆఫ్ అయిపోయిందంటే వీ కెన్ డిటర్మైన్ దట్ విచ్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్. Got it or not? So that hydrogen gas is going to deliver to the delivery tube. ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా సోప్ బబుల్స్, సోప్ వాటర్తో మిక్సప్ అయి ఈ బబుల్స్ నుంచి లిబరేట్ అయినటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ దగ్గరికి ఒక బర్నింగ్ క్యాండిల్ తీసుకొచ్చి ప్లేస్ చేసి దట్ బర్నింగ్ క్యాండిల్ ఈస్ గోయింగ్ టు పుట్ ఆఫ్ విత్ ద pop sound, so that you can say that hydrogen gas is having the property to put off the candle with the pop sound. ఒక క్యాండిల్ ని పాప్ సౌండ్ తో పుట్ ఆఫ్ చేసే గ్యాస్ ఓన్లీ హైడ్రోజన్. సో ఫైనల్లీ యూ కెన్ సే దట్ వెన్ ఎవర్ an acid is react with the metal, hydrogen gas is liberated. We can say that the candle is going to the put off with the pop sound. So put off with pop sound కనుక అయితే we can say that it is a hydrogen gas. In the same way మళ్ళీ ఇప్పుడు బేస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సేమ్ apparatus ఇలాగే ఉంటుంది. నవ్ ఐఎమ్ ప్లేసింగ్ ద హియర్. సో ఇక్కడ ఏంటంటే ఇందాక యాసిడ్ ప్లేస్ లో HCl తీసుకున్నాం, ఇప్పుడు బేస్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి, NaOH తీసుకోవాలి. ఓకే, వీఆర్ టేకింగ్ NaOH తీసుకుంటాం. అండ్ అలాగే సేమ్ మెటల్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి, జింక్ తీసుకున్నాం. సో నవ్ అగైన్ దెర్ విల్ బి రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు ఏం జరుగుతుంది, సో జింక్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ NaO. ఓకే, సో NaO తో జింక్ రియాక్ట్ అయ్యి సోడియం జింకేట్ ఫామ్ అవుతుందని చెప్పాం, Na2ZnO2 అని చెప్పాం, అవునా కదా. సోడియం జింకేట్ ఫామ్ అయ్యి అగైన్ దిస్ హైడ్రోజన్ గ్యాస్ ఈస్ గోయింగ్ టు పాస్ త్రూ దిస్ డెలివరీ ట్యూబ్ సో దట్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద సోప్ వాటర్ అండ్ అగైన్ ద bubbles are going to rise up and again if you bring the burning candle near that bubbles, the candle is going to put off with the pop sound. So again we can determine that the hydrogen gas has been evolved because the only gas which is having the property to put off the candle with the pop sound is hydrogen gas there. Got it or not? So in such a way you can say that whenever an acid or a base, if it is going to react with metal, which gas is going to evolve there finally? Hydrogen gas. So these two are the very very important lab activities. Got it or not? So you should not forget that one. And finally which gas is going to evolve there? Hydrogen gas. Got it or not? So the next topic is about the water of crystallization. The next topic is about water of crystallization. Very very important. Okay, so water of crystallization అసలు ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్? అసలు వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి అంటే వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్. ఓకే, వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్ తీసుకుంటే సాల్ట్ అండి. ఓకే, వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్ తీసుకుంటే ఆ వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్లో
ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని చెప్పేది మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఓకే, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ how many number of water molecules are present in one formula unit of salt. ఓకే, ఒక ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని చెప్పేది మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. మరి దీని యొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి మనకి ఎలా ప్రూవ్ అవుతుంది అని మనం చూస్తే దీనికి కూడా ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం చెప్పాము, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్లో వన్ ఫార్ములా ఆఫ్ ఏమని చెప్పామండి, వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్. ఒక యూనిట్ సాల్ట్లో ఏం చెప్పాము, హౌ మెనీ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని చెప్పేది మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో ఐఎమ్ టేకింగ్ వన్ సాల్ట్ యాజ్ CuSO4 5H2O. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్ అని చెప్తున్నాం. ఓకే, ఈ సాల్ట్ ఇక్కడ మేము తీసుకున్నాం. సో ద నేమ్ ఆఫ్ ద సాల్ట్ ఈజ్ CuSO4 5H2O. ఓకే, CuSO4, Cu అంటే కాపర్. ఓకే, కాపర్ అండి. ఓకే, మనం కాపర్ అంటే ఒక COPPER ఎలిమెంట్స్లో, అవును కదా. సో కాపర్ని మనం సింబల్ Cu కింద రాస్తాం. SO4 అంటే సల్ఫేట్. సో ఫైనల్లీ యూ కెన్ సే దట్ కాపర్ సల్ఫేట్. ఏమంటాం దీన్ని, కాపర్ సల్ఫేట్ విత్ వాటర్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఇందులో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్. అంటే వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. H2O అంటే వాటరే కదండి, అవునా కదా. H2O అంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ వాటర్ మాలిక్యూల్. అటువంటివి ఎన్ని ఉన్నాయని చెప్తున్నాడు, 5H2O అంటే 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, సో యూ కెన్ సే దట్ in one formula of CuSO4 5H2O there are existing 5 molecules of water. అంటే the number of water molecules are nothing but 5. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తామంటే, ఐఎమ్ టేకింగ్ దిస్ కాపర్ సల్ఫేట్ సాల్ట్ ఇన్ వన్ టెస్ట్ ట్యూబ్. సో మనం ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ దట్ CuSO4 5H2O వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్ మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం. ఓకే, సో దిస్ టెస్ట్ ట్యూబ్ ఈస్ గోయింగ్ టు బి హీటెడ్. సో దాన్ని మనం హీట్ సప్లై చేస్తాం. హీట్ ఎప్పుడైతే ఈ సాల్ట్, సో జనరల్గా దీన్ని ఏమంటున్నాం మనం, వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్ అని చెప్తున్నాం. ఈ సాల్ట్కి ఎప్పుడైతే మనం హీట్ సప్లై చేస్తున్నామో ఈ సాల్ట్లో ఆల్రెడీ వాటర్ ఉంది చూడండి, 5H2O. దిస్ 5H2O ఈజ్ గోయింగ్ టు బి ఎవాపరేటెడ్. అంతే కదండి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ హీట్ చేస్తే ఆ హీట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. In the same way, so whenever this test tube which is having CuSO4 5H2O, if it is going to be heated, the water molecules will be evaporated. అవి evaporate అయిపోయి మనకి టెస్ట్ ట్యూబ్ యొక్క వాల్ ఉంచండి, వాల్స్, అవునా కదా, టెస్ట్ ట్యూబ్ వాల్స్ ఉంటాయి చూడండి, ఆ వాల్స్ మీద మనకి డ్రాప్లెట్స్ కనబడతాయి. అది ఎవాపరేట్ అయిపోయి ఆ ఆవిరంతా కూడా మనకి ఆ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ మీద కనబడుతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏం చెప్పొచ్చు, CuSO4 5H2O 5H2O హ్యాస్ బీన్ ఎవాపరేటెడ్ డ్యూ టు ద సప్లయింగ్ ఆఫ్ ద హీట్. ఇంకా మిగిలిపోయింది ఏంటి, CuSO4 క్రిస్టల్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్రిస్టల్. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వాటర్తో వెళ్ళిపోయిన తర్వాత కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఉండిపోతాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఈ వన్ ఫార్ములా ఆఫ్ యూనిట్ సాల్ట్కి మనం హీట్ సప్లై చేస్తే ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి ఎవాపరేటెడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ ఫైనల్లీ యూఆర్ హ్యావింగ్ ఓన్లీ CuSO4. సో దాన్ని మనం కాపర్ సల్ఫేట్ అంటాం. సో మళ్ళీ తిరిగి దానికి వాటర్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఒరిజినల్ నేచర్ కావాలంటే ఆల్రెడీ హీట్ చేసిన దానికి ఒక 2 to 3 drops ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ 2 to 3 drops of water to the sample. ఈ శాంపుల్కి మళ్ళీ 2 to 3 drops of water కనుక యాడ్ చేస్తే మళ్ళీ తిరిగి వాటర్ CuSO4కి యాడ్ అవుతుంది కదా. అండ్ ఫైనల్లీ దిస్ సొల్యూషన్ విల్ టర్న్స్ ఇంటూ బ్లూ కలర్. ఓకే, సో కాపర్ సల్ఫేట్కి వాటర్ యాడ్ చేస్తే అది ఏ కలర్లోకి మారుతుంది, బ్లూ కలర్లోకి మారుతుంది. టర్న్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కాపర్కి ఏ నేచర్ ఉంటుంది, ఏ కలర్, బ్లూ కలర్ నేచర్ ఉంటుంది. సో ఫస్ట్ కాపర్ సల్ఫేట్ని హీట్ చేస్తే అందులో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ ఎవాపరేట్ అయ్యి టెస్ట్ ట్యూబ్ యొక్క వాల్స్ మీద ఫామ్ అయిన తర్వాత అగైన్ వీఆర్ యాడింగ్ 2 to 3 drops ఆఫ్ వాటర్ సో దట్ ద కాపర్ సల్ఫేట్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు blue color, so that you can say that the copper is having the blue color in nature. And water of crystallization can be defined as the one formula of unit salt for how many number of water molecule it is consisting. So that can be defined as water of crystallization. Got it or not? So it's very clear to everyone.
So the next one is about the pH scale. Okay, listen carefully, it's very very important. pH scale. In the previous video class I already discussed about that one, pH scale. So simple గా మనం చెప్పాలంటే pH అనేది మనం ఏంటంటే it is going to determine the hydrogen ion యొక్క concentration యొక్క power. Okay, it is going to determine the negative logarithmic value of hydrogen ion concentration. So what is the meaning of pH? And is nothing but pH is nothing but the negative logarithmic concentration of hydrogen ion is known as log pH scale. Okay, so it was invented by Sorensen. Who is the scientist? Sorensen. 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 We have to pronounce it as Sorensen is the scientist who has discovered that pH scale by calculating the concentration of hydrogen plus ions in terms of negative logarithms. So you can say that pH is equal to minus of log to the bracket of H plus. Okay, so H plus is indicating the power or concentration of hydrogen ion in terms of negative logarithm. So this scale was designed by the scientist Sorensen. So దీన్ని బట్టి ఒక సబ్స్టెన్స్ యాసిడ్ బేస్ న్యూట్రల్ అని మనం చెప్తాం. Got it or not? So according to the pH scale we have to determine whether the substance belongs to acid or whether the substance belong to base or whether the substance belong to neutral. యాసిడ్ బేస్ న్యూట్రల్ అని మనం ఎలా చెప్తాం అంటే డిపెండింగ్ ఆన్ ద pH స్కేల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ అంతా చేసిన తర్వాత ఒక సబ్స్టెన్స్ లేదా ఒక లిక్విడ్కి 0 to 7 మధ్య వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ కనుక వాల్యూ ప్లేస్ చేసి దాన్ని సాల్వ్ చేసి 0 to 7 మధ్య కనుక వస్తే వీఆర్ సేయింగ్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యాజ్ యాసిడ్. ఆ సబ్స్టెన్స్కి ఏ నేచర్ ఉంటుంది? యాసిడిక్ నేచర్ లేదా అసిడిక్ నేచర్ ఉంటుంది. Okay, acid is nothing but the substance which are having the pH value range 0 నుంచి 7 వరకు pH value కనుక ఉంటే that substance belong to acid. అలా కాకుండా greater than 7 less than 14 ఉంటే దాన్ని we are calling it as base. అంటే 7 కంటే ఎక్కువ 14 కంటే తక్కువ ఉంటే that is called base and 0 to 7 ఉంటే acid. Exact గా 7 ఉంటే we are taking as the neutral. ఓకే, ఎగ్జాక్ట్గా pH వాల్యూ 7 ఉందనుకోండి, అది న్యూట్రల్లోకి వెళ్తుంది. బ్లడ్, హ్యూమన్ బ్లడ్ అండి. ఓకే, హ్యూమన్ బ్లడ్ ఈస్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ న్యూట్రల్ నేచర్. దట్ ఈస్ నథింగ్ బట్ pH వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ 7. ఓకే, అదే యాసిడ్ అయితే 0 to 7 మధ్య ఉంటే యాసిడ్, 7 to 14 మధ్య ఉంటే బేసు, ఎగ్జాక్ట్లీ 7 ఉంటే యూఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ద neutral. So depending on the substances we are saying the substance whether it belongs to acid or base or neutral according to the power of the formula which was mentioned by Sorensen in terms of negative logarithms of hydrogen ion concentration. ఒక hydrogen ion concentration కనుక 0 to 7 మధ్య ఉంటే ఆ ఏ సబ్స్టెన్స్ అయితే హైడ్రోజన్ ఉంటుందో అది యాసిడ్ అవుతుంది. అలా కాకుండా 7 to 14 మధ్య ఉంటే బేస్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 7 ఉంటే న్యూట్రల్ అవుతుంది. So that is about the pH scale. We are taking that one. Okay, is it clear or not? So the last topic is about the neutralization. Okay, so what is the meaning of neutralization? Asal neutralization ante it is the last topic. I would like to conclude that one. So what is the meaning of neutralization? Okay, neutralization ante enti ante whenever an acid it is going to react with the base, it is going to form salt and water. Okay, okay, acid base to kaliste A plus B ante acid, if it is going to react with the base it is going to form salt and along with salt it is going to produce water. This kind of reaction is called neutralization reaction. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అని చెప్పాం? హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవచ్చు. బేస్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అని చెప్పాం? NaOH తీసుకోవచ్చు. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ ఏం ఫామ్ అవ్వాలి? సాల్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? HCl NaOHలో Na it is going to react with the Cl so that it will form NaCl. అవునా కదా? NaCl తో కలిస్తే ఏం ఫామ్ అయింది? NaCl. NaCl is nothing but sodium chloride. Na అంటే సోడియం, Cl అంటే క్లోరైడ్. సో సోడియం which one has formed? Chloride. So sodium chloride. So sodium chloride formula is NaCl. NaCl is nothing but salt. Salt అంటే sodium chloride. And finally గా NaCl ఫామ్ అయిపోయి ఇక్కడ HO, finally H2O. వాటర్ ఫామ్ అయిందా లేదా? సో
acid is going to react with the base, it is going to form salt in terms of NaCl, and finally it is going to produce water H2O. H2O, finally H2O, water is going to be formed. This kind of reaction is called neutralization. Very important. Okay, in the next class we shall focus on the remaining topics. Have a nice day.